హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే7 అప్డేట్స్. ఫ్రెండ్స్, అప్పటివరకే ఆధార్ కార్డు ఉచిత అప్డేట్ ఆపై బాధడే అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మన దాని గురించి వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాల్లో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది. అటువంటి పరిస్థితుల్లో అనేకసార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు మీరు చిరునామా లేదా పుట్టిన తేదీని నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో వాటిని అప్డేట్ చేయడానికి మీరు రుసుము చెల్లించాలి. అయితే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI మీకు సెప్టెంబర్ 14 వరకు ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సెప్టెంబర్ 14 తర్వాత ఫీజు చెల్లించాల్సిందే. ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్ళు పూర్తయిన వారికి ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని ప్రభుత్వం చాలా కాలంగా కోరుతుంది. అంతకుముందు ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడానికి జూన్ 14 చివరి తేదీగా ఉంచగా దాన్ని సెప్టెంబర్ 14 వరకు పొడిగించారు. మీరు ఈ తేదీ వరకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ POI, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ POA డాక్యుమెంట్లను ఉచితంగా అప్డేట్ చేయవచ్చు. ఇలా చేసుకోవడానికి మై ఆధార్ పోర్టల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఆధార్ కేంద్రంలో ప్రతి అప్డేట్కు ₹50 చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఆధార్ కార్డును అప్డేట్ చేయడం ఎలా? ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి UIDAI వెబ్సైట్ myAadhar.uida.gov.in సందర్శించండి. అప్డేట్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ OTPని నమోదు చేసిన తర్వాత మీరు డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేయడం ద్వారా దాన్ని ధృవీకరించాలి. ఆ తర్వాత డ్రాప్ డౌన్ మెనూలో మీ గుర్తింపు కార్డ్, చిరునామా, రుజువు ఐడిని స్కాన్ చేసి దానిని అప్లోడ్ చేసి సమర్పించాలి. ఇప్పుడు మీకు రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దాని ద్వారా మీరు ఆధార్ కార్డ్ అప్డేట్ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.